నమస్తే నో పొద్దున్నే లేచి బాగా బిస్సగా రెడీ అయ్యి అద్దాలు గిద్దాలు పెట్టుకొని గైబుసావలి దర్గాకైతే పోతాను. తగ్గించుకుంటే మంచిది. మా నాన్న ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాడు దర్గాకు పోతున్నామని చెప్పేసి. మాటల్లోనే జమ్మలమడుగు అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు వెళ్తానే వ్యాపారాలు అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది. ఇక్కడైతే జాతర జరుగుతుంది ఫ్రెండ్స్, బీభత్సంగా జరుగుతుంది. ఇంకా దారిలోనే వస్తా బిర్యానీ తెచ్చుకున్నాము. ఇంకా మా నాయన ఉండి ఎవరిని ఎక్క తిన్నికి ప్లేట్లు లేవరా స్వామి అంటే ప్లేట్లు తీసుకొని అయితే ఆపినా అనమాట. ఈ నుంచి కొడితే కరెక్ట్ నీ యొక్క 5 కిలోమీటర్లు దావంటది. ఈ నుంచి కొండపైకి ఎక్కేటప్పుడు నా బండి తనకలాడింది, ఎందుకంటే ఆ బండి మొత్తం నేనే ఉండా అనమాట. పోతానే తెలిసిన అంకుల్ ఉన్నారు, నమస్తే చెప్తున్నారు. ఇంకా నేను మా నాయన టెంకాయలు తీసుకొని దర్గా కాడికి అయితే వచ్చేసినా. ఇంకా మా వాడు తొందరగా పెళ్లి కావాలని చెప్పేసి ముక్కొని టెంకాయ కొడతాడు. నేను కూడా నలుగురిలో నారాయణ అని చెప్పేసి టెంకాయ కొట్టినా. మా నాయన అయితే ఏదన్నా ముక్కొని సావరా అని చెప్పేసి తిడతాడు. ఇంకా టెంకాయ కొట్టే కార్యక్రమం ముగించుకున్న తర్వాత లోపలికి వచ్చినాము. వచ్చిన తర్వాత మా వాడు 5 సార్లు తిరగాలరా ఇక్కడ అని చెప్పేసి 5 సార్లు తిప్పినాడు. అది ఎందుకు తిరుగుతున్నామో వాడికి తెలియదు, నాకు తెలియదు. ఇంకా నాకైతే పొట్టలో గుడుగుడా అంటుంది. ఇంకా తిందాం పారా అని చెప్పేసి పొట్లాలు అయితే ఇప్పదీసినాయి. ఈ అక్క బిర్యానీ మటుకు హైలైట్ ఉంది, చెన్నూరు దమ్ బిర్యానీ. ఇంకా మా నాయన అయితే ముడి 10కి తనకలాడుతున్నాడు. ఎవర్రా ఇది ముడి కట్టిందని చెప్పేసి తిడుతున్నాడు. నేనైతే బిర్యానీ కూడా తిని బయటకు వచ్చేసిన ఆయన ముడి 10 లోపల. మళ్ళీ దర్గాలోకి పోయి ఎవరన్నా అమ్మాయిలు కనిపిస్తారని చెప్పేసి చూసినాము, ఎవ్వరు కనపరాలే. ఏముంది లే ఇంకా గండికోట కన్నా పోదాంపా అనుకున్నాము. ఆడ చూస్తే లైట్ ఫెయిల్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. బాయ్.